అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. వెరీ గుడ్ ధ్రువ. తను బాగా ఎక్కువ ప్రెషర్ తీసుకున్నట్టుంది. తనని రెస్ట్ తీసుకోమని చాలా మంచి పని చేశావు. కంపెనీలో ఉద్యోగం చేయట్లేదు, ఇష్టం వచ్చినప్పుడు బెదిరించి వెళ్ళిపోవడానికి. తనకి రెస్ట్ అవసరం అయితే ఐ నీడ్ టు గివ్ హర్. కొడుకుని కదా. ఇంత ప్రెషర్ ఉన్నా ఈరోజు అటెండ్ అవ్వలేదంటే బహుశా ఇప్పుడు కంపెనీ సేఫ్ హ్యాండ్స్లో ఉందని ఫీల్ అయినట్టుంది. ఇక అసలు విషయానికి వస్తే రేపు మనకి చాలా ముఖ్యమైన రోజు. నేను ఫ్యాక్టరీ వర్కర్స్తో మాట్లాడడానికి ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. అలానే ఎస్టేట్ యూనియన్ లీడర్స్ని ఇక్కడికి రమ్మని పిలిచాను. అది నువ్వు హ్యాండిల్ చేస్తాన్నావు కదా ధ్రువ? అటు ఫ్యాక్టరీ వాళ్ళు ఇటు ఎస్టేట్ వాళ్ళు సమ్మె విరమిస్తే అది మనకి చాలా మంచి పరిణామం. తరువాత మన కంపెనీ లోన్ తీర్చే విషయమే మనం డిస్కస్ చేయాలి. ప్రతి బోర్డు మెంబర్ని ఒక ఐడియాతో రమ్మన్నాను. నేను ఏదైతే ఆ రోజు బోర్డు రూమ్లో చెప్పానో దానికే స్టిక్ అయి ఉన్నాను. 2 కంపెనీలో అమ్మడమే బెటర్. అది డెఫినెట్గా లాస్ట్ ఆప్షనే. చూద్దాం, అమ్మకుండా ఏమన్నా చేయగలవేమో. వసుంధరా, నీకిచ్చిన ఫైల్ ప్రకారం నువ్వు కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమ్మా. సారీ, ఇదేమీ ఇంటర్లో రికార్డ్ బుక్ కాదు, రాసుకొస్తే మార్కులు వేయడానికి. చూద్దాం రికార్డ్ బుక్ ఏం రాస్తుందో. మీ అందరి తలరాతలు మార్చే రాతలే రాస్తుందో. రేపు యూనియన్ లీడర్స్ని 10 o'clock రమ్మని చెప్పాను. వాళ్ళు నిన్ను మన రియల్ ఎస్టేట్ ఆఫీసులో కలుస్తారు. అక్కడే డీల్ చేయి. వసుంధరని కూడా నీతో పాటు తీసుకెళ్ళు, నీకు హెల్ప్ అవుతుంది. వాళ్ళతో ఎలా మాట్లాడితే మరీ నాకంత హెల్ప్ అవసరం లేదు. నిన్నొచ్చి అందరి మొహాలు చూడ్డం తప్ప తను చేసిందేం లేదక్కడ. కేఫ్లో తన కాఫీ వేస్ట్. నాకు తెలుసు ఎలా డీల్ చేయాలో. ధ్రువ, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశాలు అడిగినప్పుడు చెప్పండి చాలు. ఎల్లుండి మీటింగ్లో మా తలరాతలు మార్చే పనిలో ఉండమని చెప్పండి. నాన్నా, మీ ప్రేమే నా అర్హతని మర్చిపోతుంది. నేనేం చేయగలను చెప్పండి? నాతో పాటు మీ పరువు కూడా తీయడం నాకు ఇష్టం లేదు. చూడమ్మా, ఒక్క రోజులో నువ్వు అద్భుతాలు సృష్టించాలని నేను అనుకోవట్లేదు. కానీ నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అద్భుతం చేస్తావని నేను నమ్ముతున్నాను. ఇవాళ ప్రపంచం ఫోన్ రూపంలో మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఏది అడగాలన్నా ఏది చెయ్యాలన్నా క్షణాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని ఎలా వాడాలో నేను నీకు చెప్తాను. దాని ద్వారా నువ్వు ఐడియాస్ తీసుకో. ముందొక ప్రాజెక్ట్ అయితే తయారు చేయి. నేను బెస్ట్ రిజల్ట్తో రమ్మంటం లేదు, నీ బెస్ట్ ఇవ్వమంటున్నాను.
ఎనీవేస్ మేము కూడా తీసుకొస్తాం కదా, వాటిలో ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది. నువ్వేం కంగారు పడకు. నీకు ఈత నేర్పించేంత టైం నాకు లేక సముద్రంలోకి తోసేశానమ్మా. కానీ లైఫ్ జాకెట్ ఇస్తున్నాను, ట్రై చేయి. వెరీ నైస్ అమ్మా, గుడ్. ప్రాక్టీస్ చేయి. ఓకే నాన్న. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? జ్వరం తగ్గిందా? చాలా బెటర్రా. సడన్ గా ఫీవర్ ఏంటమ్మా? ఆఫీస్కి రాజు వెంకలు వచ్చేశారు కదా, ఆ వర్క్స్ అన్నీ ఆయన చూసుకుంటారు. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండమ్మా. ఇంతకీ ఏమైనా తిన్నావా? ఆకలిగా లేదురా. అదిగో స్కిప్ చేసేస్తున్నావు తినకుండా. అలా ఏం లేదురా, నేను ఆఫ్టర్నూన్ తిన్నాను. ఇప్పుడేమీ తినాలనిపించడం లేదు. పోనీ పాలు తాగుతావా? నేను రంగితో పాలు పంపించినా? అది ఊళ్ళో లేదురా, అయినా నాకే ఆకలిగా లేదు. రంగి లేకపోతే ఏమైందమ్మా? నువ్వు రూమ్కెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అయ్యి 5 నిమిషాల్లో నీకు పాలు తీసుకొస్తాను. నువ్వా? స్టవ్ ఎలా వెలిగించాలో తెలుసా? అమ్మా, అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య, లేదా స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలా? నువ్వు చూస్తూ ఉండమ్మా, నేను 5 నిమిషాల్లో పాలు తీసుకొని వస్తాను. ధ్రువా, నన్ను హాస్పిటల్కి పంపించే ప్లానింగ్ చేయడం లేదు కదా? అమ్మా, ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నేను పాలు కూడా కలపడం చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా? ధ్రువా, ధ్రువ, ఇక్కడున్నది ధ్రువ. నువ్వు పైకిళ్ళి రెస్ట్ తీసుకో, 5 నిమిషాల్లో పాలు తీసుకొస్తాను, సరేనా? ధ్రువా, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువయ్యాయేమో. పాలు తీసుకుని వచ్చిన తర్వాత చెప్తూ కాని ఇదే మాట, సరేనా? వెళ్ళు. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, 5 నిమిషాల్లో వచ్చేస్తా. అయ్యయ్యో ధ్రువ సార్, ఏమైనా హెల్ప్ కావాలా? అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. సార్, అవి తోడు పెట్టిన పాలు పెరుగుకి, వాటిని కాస్తే ఇరిగిపోతాయి. అయినా నాకు నీ హెల్ప్ అవసరం లేదని చెప్పాను కదా.
ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే ఈయన సిలిండర్ పేల్ చేసేటట్టున్నారు. మీకు నా హెల్ప్ అవసరం లేదని చెప్పారు కదా, నాకు అర్థమైంది. ఇది మీకోసం కాదు, నా కోసం, నేను తాగడానికి. మీకు కూడా కలిపి ఇవ్వమంటారా? అవసరం లేదు. నా పని నేను చేసుకుంటాను. కాసేపు సైలెంట్గా ఉండు, ఓకే? సైలెంట్. అయ్యో సార్, చాలు. ఇప్పుడేం చేయాలి? అయ్యో అమ్మా సార్, అబ్బా నేను పోస్తానుండండి.
హలో, నా పని నేను చేసుకుంటాను. ఇందాకే చెప్పాను కదా, సైలెంట్గా ఉండు కాసేపు. ఎవరది? ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. హలో, వంటలు ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా చేస్తారు. నలభీమ పాకం అన్నారు కానీ నలభీమి పాకం అనలేదు. అర్థమైందా? జరగా జరుగు. పంచదార. ఈ పాలు కానీ మల్లిక మేడం తాగుంటే ధ్రువ సారు జీవితంలో గుర్తుండిపోతారు. తింగర్ మొహంది. ఎవరు అనగానే అటు చూసింది. ఈలోపు మనం మన పని మనం చేసుకున్నాం. ఈ ధ్రువ సరిగ్గా తెస్తాడో లేదో అనవసరంగా వంటింట్లో పొయ్యి దగ్గరికి పంపించాను. అమ్మా టంటడాయ్, ఇదిగో పాలు. పాలు నిజంగా కాచి తీసుకొచ్చావా? కాగపెట్టానమ్మా. నీకు ఆ గ్యాస్ సిలిండర్ తిప్పడం వచ్చిందా? అమ్మా, నేనెవరిని అనుకుంటున్నావు? ధ్రువ ప్రతాప్, సన్ ఆఫ్ మల్లికా ప్రతాప్. ధ్రువ, ఈ పాలల్లో రౌండ్ రౌండ్గా గుండ్రంగా తెల్లగా ఉంటుంది, అది వేసావా? లేకపోతే మెత్తగా పొళ్ళగా తెల్లగా ఉంటుంది, అదేసావా? అమ్మా, ఉప్పు ఎవరైనా వేస్తారా? చక్కెర వేశానమ్మా. నువ్వు తాగు. ధ్రువ, పర్వాలేదంటావా? నువ్వు తాగమ్మా. ఎందుకైనా మంచిది, నా ఫోన్ తీసుకో. ఎందుకు 108కి కాల్ చేయాలా? నీకా భయం లేదు, హ్యాపీగా తాగొచ్చు. తాగు. దేవుడా, నువ్వే కాపాడాలి. ధ్రువా, ఎలా ఉందమ్మా? యా, yes. సక్సెస్. నువ్వు తాగు. చూసావా అమ్మా, నీకోసం నేను పాలు కాచుకొచ్చాను. నీకోసం ఏదైనా చేస్తానమ్మా. ఇటివమ్మా. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోమ్మా. ధ్రువ, కూర్చో. రేపు 2 మీటింగ్స్ జరిగితేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఫ్యాక్టరీలో వర్కర్స్తో రాజీవ్ మాట్లాడతాను అన్నాడు. ఎస్టేట్ నుంచి వచ్చే యూనియన్ లీడర్స్ని నువ్వే డీల్ చేయాలి.
వాళ్ళు స్ట్రైక్ని విరమించుకుంటున్నాం అని చెప్పి పనులు మొదలు పెడితే చాలా హ్యాపీ. జాగ్రత్తగా డీల్ చేయి ధ్రువా. ఆ ఎస్టేట్ యూనియన్ లీడర్స్ కొంచెం డేంజరస్. నాకెందుకు తెలీదమ్మా, అక్కడ ఒకసారి కలిశాను. సారు 10 లక్షలు ఇస్తా అంటున్నారు కదా మీకు. అది సరిపోదనేగా మేమనేది. 15 లక్షలు కావాలి. వాళ్ళు తిమ్మింగలాలమ్మా. ధ్రువ, వాళ్ళు ఏదైనా సరే నువ్వు కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. ఒక రకంగా ప్రస్తుతం జీతాలివ్వడం కష్టమే, కానీ పనులు మొదలు పెట్టకపోతే మాత్రం తర్వాత కంపెనీతో పాటు కార్మికులు కూడా నష్టపోతారు అని చెప్పు. అలాగే అమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు ప్రశాంతంగా పడుకో. సరే, నువ్వు వెళ్ళు, రిలాక్స్ అవ్వు. సరేనమ్మా. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఎస్టేట్లో సమస్యలేంటో మీకు తెలుసు కదా, అవి మీరు తప్ప ఇంకెవ్వరూ తీర్చలేరన్న సంగతి మాకు బాగా తెలుసు. మీరు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. 2 కోట్లు. మీరు రాత్రిపూట చేసే ఇల్లీగల్ బిజినెస్ గురించి మాకు తెలీదనుకుంటున్నారా?